ఇప్పుడు చూసే వాళ్ళకి వీడియో చూసే వాళ్ళకి కూడా అదే చెప్తున్నానండి. మీరు జస్ట్ గూగుల్లో రీసెర్చ్ చేయండి. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏం జరుగుతుంది, రేపు ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది మేము ఎంత చెప్పినా వేస్ట్ అండి, మీరే తెలుసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి మీర్ఖాన్పేటలో హెచ్ఎండి అండ్ మనకి రేరా కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ కూడా తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ఇప్పుడు మనం మీర్ఖాన్పేట అని చెప్పుకున్నామో ఇది వచ్చేసి మనకి అండర్ 4 సిటీ, అంటే మన ఫ్యూచర్ సిటీలోనే అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి మంచి లేఅవుట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ లేఅవుట్ యొక్క కంప్లీట్ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. రాజస్థాన్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ఫ్లాట్స్ కానీ ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, ఈ యొక్క లేఅవుట్ యొక్క కంప్లీట్ విశేషాలు, అలాగే సరౌండింగ్లో జరగబోయే డెవలప్మెంట్ యొక్క విశేషాలన్నీ కూడా రాజస్థాన్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందన్న తెలుసుకునే ముందు సరౌండింగ్లో చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే మన మీర్ఖాన్పేట అంటేనే హార్ట్ ఆఫ్ ది 4th సిటీ అనుకోవచ్చు. అవును సార్. ఈ యొక్క ముందు లొకేషన్ హైలైట్ చెప్పండి సార్ ముందుగా. హాయ్ అండి, నా పేరు రాజేష్. సో ఎగ్జాక్ట్గా మనం ఈరోజు మీర్ఖాన్పేటలో మన వెంచర్ ఉందండి. ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే, సో ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ సిటీలో కోర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ కోర్ పార్ట్లో ఉన్నాం సార్. సో అది కూడా మనకు కనెక్టివిటీ చూసుకున్నట్టయితే తుక్కుగూడ నుంచి మనం స్టార్ట్ చేస్తే తుక్కుగూడ నుంచి ఎగ్జాక్ట్గా 25 కిలోమీటర్స్ సార్ ఇది. ఓకే, అంటే మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 14 సార్. సో శ్రీశైలం హైవే, అది శ్రీశైలం హైవే కొత్తూరు క్రాస్ రోడ్స్ ఉంది. కొత్తూరు క్రాస్ రోడ్స్ నుంచి శ్రీశైలం హైవే నుంచి మనకు సాగర్ హైవేకి కనెక్టివిటీ 200 ఫీట్ రోడ్ ఉంది. అది ఆచారం దగ్గర కలుస్తుంది. సో ఆ రోడ్కి మనం ఎగ్జాక్ట్గా జస్ట్ 800 మీటర్స్లో ఉన్నాం. ఓకే, అంటే మనకి ఇంతకుముందు మనం వస్తుంటే బస్సు కనబడ్డది. రోడ్కి 800 మీటర్, జస్ట్ 800 మీటర్స్లో ఉన్నాము. 200 ఫీట్ మనకి ఈ రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్స్. ఓకే, అంటే మన ప్రాజెక్ట్ ముందు ఉన్నది. ఎస్ సార్. ఓకే, సో మనకు అది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. సో 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది, అంటే సెట్ బ్యాక్ చేసి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసి. మన ప్రాజెక్ట్ వచ్చి మనది ప్రెస్టీజ్ సిటీ వెంచర్స్. సో అది హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ఉంది మనకు. సో మనం ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనం ఫ్యూచర్ సిటీ ఏదైతే మెయిన్ పార్ట్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సో ఎఫ్సిడిఏ ఆఫీస్ కానీ, 330 ఫీట్ రోడ్ కానీ, రతన్ తోట గ్రీన్ ఫీల్డ్ హైవే. సో ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే మీకు ఐడియా ఉంది కదా, మనకు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావిర్యాల. సో మనకు మీర్ఖాన్పేట వరకు phase 1లో డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. సో ఇన్ బిట్వీన్ 330 ఫీట్ మధ్యలో కూడా మెట్రో అనేది యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ. అది కూడా మనకు డైరెక్ట్గా శంషాబాద్ నుంచి ఓవరాల్ 13 నుంచి రావిర్యాల దగ్గర నుంచి మీర్ఖాన్పేట, ఇది phase 1లో జరుగుతుంది. సో ఇది మనకి జస్ట్ 18 కిలోమీటర్స్ సార్. మనం ఇలా తిరుక్కొని వస్తే మాత్రం 25 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ గా మనం ఫ్యూచర్ సిటీకి జస్ట్ 2 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. యాక్చువల్గా ఇప్పుడు మీరు 2 కిలోమీటర్స్ అవే అన్నారు. ఎస్ సార్. ఈ ఫ్యూచర్ సిటీ అన్నది మనకి చాలా విస్తరించిపోయింది సార్. శ్రీశైలం హైవే టు సాగర్ హైవే మొత్తం కలిసిపోయింది 4th సిటీ అన్నది అప్ టు మనకు ట్రిపుల్ ఆర్ వరకు. సో ఇంకో విషయం మనం గమనించినట్టయితే మనకు 330 ఫీట్ రోడ్ ఏదైతే అనుకుంటున్నామో మనకు డైరెక్ట్గా అది మనకు ఈ వెంచర్కి చెప్తున్నారు జనరల్గా మనకు ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కోసం. సో మనకు రోడ్ ఫెసిలిటీ ఉంది, 200 ఫీట్ రోడ్ ఉంది, 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 330 ఫీట్ రోడ్ ఉంది. సో 330 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనం శంషాబాద్కి వెళ్ళొచ్చు. ఓకే, అది ఎయిర్ కనెక్టివిటీకి కనెక్ట్ అవుతుంది. అంటే మనకి ఈడ మనకి 3 వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని చాలా బాగుంటుంది సార్. ఇంకో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ఏదైతే ఇప్పుడు మనకి సాగర్ హైవే కనెక్టివిటీ 200 ఫీట్ రోడ్ 800 మీటర్స్ అన్నారు. మన వాకబుల్ డిస్టెన్స్ సార్, వాకబుల్ డిస్టెన్స్. అయితే సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ కనెక్టివిటీస్ కూడా చెప్పారు కదా, మనకి సరౌండింగ్ లో జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. సరౌండింగ్స్ అంటే ఇప్పుడు మనకు జనరల్గా మనకు 4th సిటీని ఒక 30,000 నుంచి 50,000 ఏకర్స్లో డెవలప్ చేయాలని గవర్నమెంట్ తీసుకుంది. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇది. సో దీంట్లో కోర్ పార్ట్ వచ్చి ఒక 15,000 ఏకర్స్ వచ్చింది ఇక్కడ ఓన్లీ మీర్ఖాన్పేటలో. ఓకే, అంటే మన సరౌండింగ్స్లో. సో అదే విధంగా మనకు ఎఫ్సిడిఏ ఆఫీస్ మెయిన్ సార్. సో ఎఫ్సిడిఏ ఆఫీస్ వస్తే వన్స్ సో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి సో అక్కడి నుంచి డెవలప్మెంట్ అనేది స్పీడ్ అవుద్ది. సో అది కూడా వెరీ క్విక్ లో నెక్స్ట్ మంత్ లో మనకు స్టార్ట్ ఎఫ్సిడిఏ ఆఫీస్. సో ఎఫ్సిడిఏ ఆఫీస్ తో పాటు మనకు సరౌండింగ్స్ లో మనకు హెల్త్ సిటీ ఉంది సార్. 4,207 ఎకరాల్లో పెట్టారు హెల్త్ సిటీ. మనకు గోల్ఫ్ సిటీ ఉంది, సో స్పోర్ట్స్ క్లబ్ ఉంది, సో అదే విధంగా స్కిల్ యూనివర్సిటీ మీరు చూడొచ్చు, లైవ్ లో చూడొచ్చు సార్ మీరు. సో ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్స్ అంటే పెద్ద డిస్టెన్స్ లేదు, మన వెంచర్ నుంచి కనబడుతుంది. సో వాటితో పాటు ఏఐ సిటీ ఉంది సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకు అది ఎఫ్సిడిఏ ఆఫీస్ కి బ్యాక్ సైడ్ వస్తుంది. సో అదే విధంగా కొంచెం ముందుకెళ్తే
మనకు కంట్రోల్ ఎస్ అనేది డేటా సెంటర్ ఒకటి ఉంది. అది కూడా ఫుటింగ్స్ తీసారు, వర్క్ జరుగుతుంది. సో అదే విధంగా మనకు ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ అనేది ఎప్పటి నుంచో ఆపరేషనల్లో. సో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో అదే విధంగా ఇప్పుడు మిగతా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ క్లబ్ కానీ, ఏఐసిటీ కానీ, గోల్డ్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ ఇవన్నీ స్టార్ట్ అయితే ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ల్యాక్స్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకప్పుడు మీరు హైటెక్ సిటీ, మాదాపూర్ అవి చూసుకున్నట్టయితే సో కొండలు గుట్టలు ఉంది సార్. అవును సార్. సో అలాంటిది ఇప్పుడు అక్కడ ఎంత హై రైజ్ బిల్డింగ్స్ వచ్చాయి, సో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది ఐటీ. సో అదేవిధంగా హాస్టల్స్, పీజీస్ అన్ని పెద్ద పెద్ద టవర్సే కనిపిస్తాయి. సో అలాంటి ఫ్యూచర్ అనేది ఇక్కడ రాబోతుంది. సో మనం ఇక్కడ ఇలాంటి ప్లేస్లో మనం ఉన్నామంటే సో జస్ట్ 2 కిలోమీటర్స్లో మనం డెవలప్మెంట్స్ చూసేంత దగ్గరలో మనం ఉన్నామంటే మన వెంచర్లో ఎంత అప్రిసియేషన్ వస్తుంది సార్. అయితే సార్ ఈ సరౌండింగ్స్ కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు ఏవైతే అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ ఇప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయినాయి. ఈ స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ మనకి వర్క్ నడుస్తుంది. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా మొదలైపోయి ఇవన్నీ జరిగినాయి అనుకోండి సార్. ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు చాలా మంది కూడా ఇన్వెస్టర్స్ వచ్చింది ఇక్కడ. మీరు అప్పుడు చూసుకున్నట్టయితే గ్లోబల్ సమ్మిట్ అప్పుడు సో మనకు ఆల్మోస్ట్ 6 lakhs crores వచ్చింది ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ గ్లోబల్ సమ్మిట్లో. సో ఈ 2.5 yearలోనే దీనికి ఒక షేప్ తీసుకొస్తారు. సో ఆ షేప్ వచ్చిందంటే ఇక్కడ ల్యాండ్ రేట్స్ అనేది ఇప్పుడే రైతుల దగ్గర నుంచే ల్యాండ్ రేట్ అనేది ఆల్మోస్ట్ మారిపోయింది సార్. అంతేందుకు సార్ మీరు అది ఓపెన్ అయిన తర్వాత FCDA పర్మిషన్ వచ్చిందంటే సో మనకు దానికి మనకు చాలా డిఫరెన్స్. ఎందుకంటే ల్యాండ్ రేట్ పెరిగిపోయింది. సో పర్మిషన్స్ అన్నీ మనం డెవలప్మెంట్ అన్నీ చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఇక్కడ ఈ బడ్జెట్లో అనేది మనకు 1 month తర్వాత అనేది ఉండదు. సో ఏదైనా మనం ఎంత క్విక్గా డెసిషన్ తీసుకుంటే అంత ఇది ఉంటుంది సార్. మీరు జనరల్గా చూడండి ల్యాండ్ మీద పెట్టి జస్ట్ బై అండ్ వెయిట్. రేపటికల్లా ఇవన్నీ జరిగినాయి అనుకోండి సార్. ఈ లొకేషన్ కూడా అట్లా జరుగుతుంది. ఏదో అండి మిమ్మల్ని కొన్నేందుకు కన్విన్స్ చేసేందుకు లేని హైప్ ఏదో క్రియేట్ చేస్తున్నాం అని కాదండి. ఇప్పుడు సార్ ఆల్రెడీ చెప్పిండ్రు, ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ కానీ మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు సార్ మీకు చూపిస్తారు. స్కిల్ యూనివర్సిటీ కానీ, మనకి FCDA ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొదలైపోయింది. సింపుల్గా చెప్పాలంటే అండి, ఇల్లు కట్టుకోవాలంటే పునాదులు ఏ విధంగా తీస్తాము, గవర్నమెంట్ ఇప్పుడు పునాదుల స్టేజ్లలో ఉంది. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపటికల్లా హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయినప్పుడు మనకి ఎట్లనైతే అందంగా కనబడుతుందో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రేపటికల్లా అలాంటి అందమైనటువంటి రిటర్న్స్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందామండి. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్, దీన్ని కూడా చెప్పండి. ఇది టోటల్గా 22 acres సార్. సో మనకి ఇంకొక 17.5 acres ఎక్స్టెన్షన్ కూడా ఉంది సార్. ఓకే, అది FCDA పర్మిషన్స్ తో. ఇది ఇప్పుడు మనకి HMDA నుంచి. సో HMDA RERA నెక్స్ట్ వచ్చేది FCDA. నెక్స్ట్ FCDA వస్తుంది. మనకు కంప్లీట్ గా ఆల్మోస్ట్ మీరు డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనిపిస్తుంది. ఓకే, రోడ్స్ కూడా డివైడ్ చేసాము. సో నెక్స్ట్ మనం వాటర్ ట్యాంక్ చూడొచ్చు, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ కనెక్షన్ ఇస్తాం, అది కంప్లీట్ అయితే. ఓకే, అంటే ప్లాట్ కూడా వాటర్ కనెక్షన్ వెళ్ళిపోతుంది సార్. సో అదే విధంగా మనకు అవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ కూడా నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం సార్. అది లాస్ట్లో మనం రోడ్స్ ఎప్పుడైతే వేస్తాం దానికి బిఫోర్ అది కంప్లీట్ చేసి దీన్ని వెరీ షార్ట్ టైంలో మనం కంప్లీట్ చేసి phase 2కి వెళ్ళాలి అనుకుంటున్నాం. ఓకే, సో అదే విధంగా దీంట్లో మనకు ప్లాట్ సైజెస్ వచ్చేసి అన్ని 200 సైజెస్ వచ్చేసి చాలా బాగుంటుంది. 200 సైజు ఒక ఇల్లు కట్టుకోవాలంటే. సో అది డైమెన్షన్ వచ్చి 3650 సార్. అద్భుతమైన డైమెన్షన్. అసలు మనం 36 వస్తుందంటేనే చాలా బాగుంటుంది ఫేజింగ్ అనేది. సో ఇల్లు కూడా మంచి సెట్ బ్యాక్స్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సార్. సో ఇవి కూడా ప్రకారం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్టుకోవచ్చు. ఎస్ సార్. ఇంకోటి దీంట్లో ప్రాజెక్ట్ లో నోటీస్ చేసింది ఏంటంటే టోటల్ కూడా రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ ప్లస్ దీంట్లో చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి మనకి. ఏ ఫేజింగ్ లలో ప్లాట్స్ అవైలబుల్? అన్ని ఈస్ట్ వెస్ట్ నార్త్ ఉన్నాయి సార్. ఓకే, ఇంటర్నల్ గా రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి సార్? సో HMDA ప్రకారం మినిమం 40 feet 30 feet అనేది ఇవ్వాలి. ఓకే, సో 40 feet రోడ్స్ ఉన్నాయి, 30 feet రోడ్స్ ఉన్నాయి. అయితే సార్ ఇప్పుడు మనకి దీంట్లో పార్క్స్ ఎన్ని వచ్చినాయి ఈ యొక్క డెవలప్మెంట్స్? సో ఆల్మోస్ట్ మనకు 2 parks వచ్చాయి సార్. మీకు ఇక్కడ పక్కనే వాల్ కడుతున్నారు చూడండి. సో ఈ వాల్ దగ్గర ఒకటి వస్తుంది, దానికి ముందు ఒకటి వస్తుంది సార్. ఓకే, ఫ్రంట్ లో. సో మనకు అటు సైడ్ కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ చేసాము. అటు సైడ్ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి కాంపౌండ్ వాల్ కట్టాము. ఈ పక్క ఎక్స్టెన్షన్ వస్తుంది కాబట్టి కాంపౌండ్ వాల్ కట్టలేదు సార్. ఓకే, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 40 acres లో కంప్లీట్ అవుతుంది. phase 1 phase 2 200 square yards నుంచి అన్నారు కదా, అప్ టు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్? సో వాళ్ళ ఇష్టం సార్, కస్టమర్ విషయం బట్టి. సో మినిమం అనేది మనకు 200 పెట్టాము. సో అంటే అన్ని సైజెస్ ఉండాలి కాబట్టి అందరు కేటగిరీస్ కూడా కేటగిరీస్లో అన్నిటిని ఆలోచించి పెట్టాము. సో 200 నుంచి 1000 square yard వరకు వాళ్ళ ఇష్టం సార్. ఓకే, ఒక బిట్ కావాలంటే 1000 దొరుకుతుందా సార్? దొరుకుతుంది సార్. ఓకే, అదే సార్ ఇప్పుడు మనకి ప్రైజింగ్ ఒక డీటెయిల్స్ కూడా చెప్పండి. మనం ఇంతసేపు ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ చెప్పినాం, ఏది చెప్పినా చివరికి మనకు కావాల్సింది ప్రైజెస్.
ప్రైజింగ్ గురించి కూడా చెప్పండి. అలాగే సరౌండింగ్లో లేఅవుట్స్లలో ఎంత ప్రైజింగ్ నడుస్తుంది, ఇక్కడ ఇప్పుడు కొంటే రేపటికల్లా ఎంతవరకు అప్రిషియేషన్ రావచ్చు అన్న విషయం కూడా చెప్పండి. ఎస్ సార్, మన ప్రైజింగ్ ప్రజెంట్ ఈ వెంచర్లో సో మనం 21,000 పెట్టాం సార్. సో మీరు చూడండి, మీరు అన్నీ కంపేర్ చేసుకుని రమ్మని చెప్తాం ఏ కస్టమర్కైనా. మీర్ఖాన్పేట్ సరౌండింగ్స్లో ఈ ప్రైజింగ్ ఉంటే అందులో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్. సో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ నాకు తెలిసి ఈ సరౌండింగ్స్ లేదు అన్నీ డిటిసిపిలే ఉంది. మనం ఇంతకుముందు గతంలో చేసింది కూడా డిటిసిపి. సో మంది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ కాబట్టి హెచ్ఎండిఏ పర్మిషన్స్తో ఉంది. అంటే ఈ సరౌండింగ్లలో హెచ్ఎండిఏ మనది ఒకటే ఉంది, మనది ఒకటే ఉంది, మందే ఉంది. నెక్స్ట్ మనకి అన్ని ఎఫ్సిడీలోకి వెళ్ళిపోతాయి కాబట్టి సో డిటిసిపి అనేది ఉండదు, హెచ్ఎండిఏ ఉండదు, ఏముండదు. సో ప్రజెంట్ అయితే మనం 21,000 పెట్టాం. యాక్చువల్లీ ఈ ప్రైస్ కూడా మనకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, మ్యాక్సిమం ఒక 2-3 వీక్స్లోనే మేనేజ్మెంట్ అందరం ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేద్దాం, 25 చేద్దాం అని చెప్పారు. సో యాక్చువల్లీ దీన్ని టెంపరీగా హోల్డ్ చేస్తాం 25 అనేది. ప్రెసెంట్ అయితే 21,000 వస్తుంది. అంటే ఇప్పుడు గున్నోళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి 4,000 అప్రిషియేషన్ 4,000 వచ్చినట్టు 3-4 వీక్స్ అనుకోవచ్చు ఆల్మోస్ట్. అంటే ఒక నెలనే గజం మీద 4 వేల వరకు పెరుగుతుంది. అవును సార్. సార్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా సరౌండింగ్స్లలో ఆల్రెడీ లేఅవుట్లలో నడుస్తున్న ప్రైజింగ్ ఏంటి? మీరు కొన్ని ఎంక్వైరీ చేస్తే మీరు ఇప్పుడు మీర్ఖాన్పేట అవతలు చూస్తే 28 నుంచి 36 వరకు నడుస్తుంది. నాకు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తెలిసినవి ఉన్నాయి సార్. చాలా మంది కస్టమర్స్ అంతా ఎంక్వైరీ చేసి తిరిగి అన్ని హైవేలు వచ్చి సేమ్ డే కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సరౌండింగ్ లో ఎంక్వైరీ చేసుకున్న వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇక్కడ పెడితే ఏం జరుగుతుంది బెటర్ అని. అవును. సో అంటే ఒకతను రీసెంట్గా ఒకటి జరిగింది, నేను ఆ కస్టమర్తో కూడా మాట్లాడిస్తాను ఫ్యూచర్లో. కంట్రోల్ ఎస్లోనే పనిచేస్తాడు. సో మనకి ఇక్కడ కంట్రోల్ ఎస్ అనేది మీర్ఖాన్పేటలో వస్తుంది. సో ఆయన రాయదుర్గంలో పనిచేస్తాడు, అక్కడ కంట్రోల్ ఎస్ కంపెనీ ఉంది. సో అక్కడి నుంచి ఆయన మొత్తం తిరిగేసి వచ్చాడు. మన దగ్గరికి మార్నింగ్ కాల్ చేశాడు, మధ్యాహ్నంకి వచ్చి బుకింగ్ చేశాడు. సో ఓన్లీ బికాస్ ఈయన జస్ట్ రీసెర్చ్ చేశాడు సార్. అంతే, మొత్తం రీసెర్చ్ చేసి డైరెక్ట్గా వచ్చి బుకింగ్ చేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు చూసే వాళ్ళకి, వీడియో చూసే వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను, మీరు జస్ట్ గూగుల్లో రీసెర్చ్ చేయండి. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏం జరుగుతుంది, రేపు ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది మేము ఎంత చెప్పినా వేస్ట్ అండి, మీరే తెలుసుకోవచ్చు. అదే సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రైజింగ్ ఏదైతే చెప్పినరో 21,000 అని, ఆ 21,000 ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఏమన్నా సార్? స్లైట్ నెగోషియేట్ చేద్దాం సార్. దట్టు ఏదైనా ఎవరైనా పేమెంట్ ఆప్షన్ అనేది క్విక్గా ఉంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం. ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటే వన్ టైం పేమెంట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓటీపీకి వెళ్ళిన ఏ కస్టమర్ అయినా కానీ, లేకపోతే 1 week లో 1 week 10 days. అవును సార్, ఎందుకంటే వాళ్ళు కూడా డాక్యుమెంట్ తీసుకోవాలి, ఫేవర్ చేద్దాం. సార్ ఇప్పుడు మనకి లోన్ విషయం కూడా చెప్పండి మనకి. సో మనకు ఒక బ్యాంక్ వచ్చిందంటే ఏ బ్యాంక్లో అయినా లోన్ వస్తుంది, మీకు తెలిసింది అది. సో మనకు పిఎన్బి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ దేంట్లోనే తీసుకోవచ్చు. సో అప్ టు మనకు 70% అని లోన్ అనేది డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్. ఓకే. సో దాన్ని బట్టి మనం 70% వరకు తీసుకోవచ్చు. 70% వరకు లోన్ కూడా చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి సార్. ఇది మనం ఏదో డిమాండ్ క్రియేట్ చేద్దామని కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు. వాళ్ళే ఇన్వెస్టర్లు ఏదో ఊరికే ఈరోజు ఒక మనిషిని ట్రస్ట్ చేసి వచ్చే రోజులు పోయినాయి. అవును సార్. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా సరౌండింగ్స్ని సెర్చ్ చేసుకొని సో ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి వస్తున్నారు సార్. సో అవన్నీ చేసుకొని ప్రీ క్యాలిక్యులేషన్ చేసుకొని మన దగ్గరకు రండి. సో ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు డాక్యుమెంట్ తీసుకోండి, వెరిఫై చేసుకోండి, బుక్ చేసుకోండి, త్వరగా చేసుకోండి ఏదైనా. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అనేది చెప్పడం కాదు, మనం బ్రౌచర్లో చూపిస్తాం ఎంత ప్రైస్ అనేది. సో ఎంత అప్రిసియేషన్ వస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది సార్. అయితే అండి ఇక్కడ మనకి ప్రైజింగ్ ఇప్పుడు మనకి 21,000 ఉంది కదా, మనకి రానున్న రోజుల్లో మంచి ప్రైజింగ్ అయితే పెరుగుతుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసే ముందు మాత్రం ఫ్యామిలీతో రండి. ఎందుకంటే అండి సార్ ఏవైతే ఇప్పుడు మనకి డెవలప్మెంట్స్ చెప్పారో కంపెనీస్ గురించి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ కానీ, ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, రోడ్ కనెక్టివిటీస్ కానీ, ఇవన్నీ సారు మీ ఫ్యామిలీతో పాటు మీరు వచ్చినట్టయితే ఇవన్నీ కూడా క్లియర్గా మీకు క్షుణ్ణంగా విజిట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో లీగాలిటీ పరంగా కానీ, సరౌండింగ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఈ వీడియో వాళ్ళ వరకు కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే పరోక్షంగా వాళ్ళకి, అలాగే మన ఛానల్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి, సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు కూడా చాలా నంబర్ ఆఫ్ ది కంపెనీస్, అంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా మంది కూడా వరల్డ్ వైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పాను కదండి. ఫ్యూ కంపెనీస్ యొక్క లిస్ట్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి మీరు అది కూడా చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్.